శమంతకోపాఖ్యానం అనేటటువంటి కథ జ్ఞాపకం పెట్టుకోవడం చాలా చాలా కష్టమైనటువంటి కథ. అది మీరు ఒకసారి విన్నారనుకోండి, మీకు బాగా జ్ఞాపకం ఉండిపోయిందనుకోండి, చాలా సంతోషకరమైన విషయం. కానీ అంత తేలికగా జ్ఞాపకం ఉండిపోవడం సాధ్యం కాదు. కొంచెం మలుపులు అట్లా తిరిగిపోతుంది. ఇప్పుడు నేను ఆ శమంతకోపాఖ్యానము వలన ఈ భాద్రపద శుక్లపక్షంలో వచ్చే చతుర్థి వ్రతం ఎలా వచ్చింది, కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి సంకటహర చతుర్థి ఎలా వచ్చింది అన్న విషయాల గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. పూర్వం యదువంశంలో నిఘ్నుడు అని ఒక మహారాజు గారు ఉండేవారు. ఆయనకి 2 కుమారులు, సత్రాజిత్తు, ప్రసేనుడు. ఆ సత్రాజిత్తు సూర్య భగవానుణ్ణి ఆరాధన చేశాడు. ఆరాధన చేసినప్పుడు సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షంగా కంటికి కనపడేటటువంటి పరబ్రహ్మస్వరూపం సూర్య భగవానుడు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు కలిసిపోయి ఒక వెలుగుల ముద్ద అయిపోయి కనపడితే ఈ కంటితో చూడడానికి వీలైనటువంటి పరబ్రహ్మస్వరూపం సూర్య భగవానుడు. సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త ముగ్గురు కలిసి పరబ్రహ్మముగా ఈ కంటితో చూడడానికి వీలైన కాంతిపుంజంగా ఆకాశంలో ప్రకాశిస్తే అదే సూర్యనారాయణమూర్తి. ఆ సూర్యుణ్ణి ఉపాసన చేశాడు సత్రాజిత్తు. ఉపాసన చేస్తే సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక రూపంతో భూమి మీదకి దిగొస్తే ప్రత్యక్షమయ్యాడు అంటారు. ఈ కంటితో చూడడానికి వీలుగా తన తేజస్సుని తగ్గించుకుని వస్తాడు భగవంతుడు. అట్లా వచ్చాడు. వస్తే స్తుతి చేసినటువంటి సత్రాజిత్తు సూర్యనారాయణమూర్తి యొక్క మెడలో ఉన్నటువంటి శమంతకమణిని అడిగాడు. అడిగితే సూర్య భగవానుడు అన్నాడు, ఈ శమంతకమణిని ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు, నేను నీకు ఇస్తాను. కానీ ఈ శమంతకమణి వలన కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. ఈ శమంతకమణి రోజుకి విశేషంగా బంగారాన్ని ఇస్తుంది, బారువుల బంగారం ఇస్తుంది. అంత బంగారం ఒక వ్యక్తి దగ్గర పెరిగిపోతే లోకకంటకుడవుతాడు. అంటే లోకమంతా కూడా ఆయన్ని నిందిస్తుంది, అంత డబ్బుందని, అసూయ చేత. అది ఒకటో ప్రమాదం. రెండవది, ఈ శమంతకమణి ఎవరు మెడలో వేసుకున్నారో వారు ఎప్పుడూ బాహ్యమునందు ఆంతరమునందు శౌచంతో ఉండాలి. అంటే మూత్ర విసర్జన చేసినా, శరీరంలోంచి ఏదైనా మలం బయటికి వెళ్ళినా వెంటనే కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేయాలి, స్నానం చేయాలి. లోపల దుర్మార్గమైన ఆలోచనలు రాకూడదు. అటువంటివి కానీ వచ్చి ఈ మణిని మెడలో ధరిస్తే అది ఎవరు మెడలో వేసుకున్నారో వాళ్ళని సంహరిస్తుంది, వాళ్ళు చనిపోతారు. కాబట్టి ఈ మణి వలన ప్రయోజనము ఉంది, ప్రమాదము ఉంది. ఈ మణి ఎక్కడ ఉంటుందో అక్కడ దుర్భిక్షం ఉండదు, కరువు ఉండదు, కాటకం ఉండదు, అనారోగ్యం ఉండదు, ప్రమాదకరమైన వ్యాధులు ఉండవు. ఇవన్నీ శమంతకమణి ఉన్న చోట ఉండే లక్షణాలు. శమంతకమణి ధరించిన వ్యక్తి బాహ్యాభ్యంతర శౌచాన్ని పొంది ఉండకపోతే మాత్రం ఆ వ్యక్తి మరణిస్తాడు అని చెప్పి సూర్య భగవానుడు శమంతకమణిని సత్రాజిత్తుకి ఇచ్చాడు. సత్రాజిత్తు సంతోషంగా మణిని మెడలో వేసుకుని నగర వీధులలో వస్తున్నాడు. ద్వారకానగర పౌరులందరూ కూడా ఆ సత్రాజిత్తుని చూసి ఎంత తేజస్సుతో వెలిగిపోతున్నాడో, బహుశः ఎవరో దేవత వస్తున్నాడు కృష్ణ పరమాత్మ దర్శనానికి అనుకొని పరిగెత్తికెళ్ళి కృష్ణుడికి చెప్పారు. కృష్ణుడికి తెలియని విషయం ఏముంటుంది, సర్వజ్ఞుడు. సూర్యనారాయణమూర్తి నుండి వరంగా శమంతకమణిని సత్రాజిత్తు పొందాడు అన్న విషయాన్ని గ్రహించి సత్రాజిత్తుని సభకి పిలిపించి, వ్యక్తి ఐశ్వర్యవంతుడైపోయి ప్రభుత్వం పేదదైపోతే అర్థం లేని విషయం అయిపోతుంది. ఈ శమంతకమణి నీ దగ్గర ఉంటే బారువుల బంగారం నీ దగ్గర పెరిగిపోతే ఉపయోగం ఏముంది? ఇది మహారాజు దగ్గర ఉంటే ఈ బంగారం దేశక్షేమానికి వినియోగించవచ్చు. కాబట్టి ఆ శమంతకమణిని మహారాజుకి ఇమ్మని అడిగాడు. కృష్ణ పరమాత్మ యొక్క తత్వాన్ని మీరు పరిశీలిస్తే ఆయన దయాసముద్రుడు, ఆయన పరమాత్మ, ఆయనకి స్వార్థం, ఆయనకి అవన్నీ
తీసుకుని దాచుకుందామన్న అవసరం ఆయనకి ఎందుకుంటుంది? లక్ష్మీదేవికి పతి ఆయన, లక్ష్మీదేవికే భర్త అయిన పరమాత్మ ఇవన్నీ నాకు కావాలని కోరుకోవలసిన అవసరం ఏముంది? ప్రజాక్షేమము కొరకు అడిగాడు ఆయన. కానీ సత్రాజిత్తు ఇవ్వకపోగా ఈ కృష్ణ పరమాత్మకి బాల్యం నుంచి కూడా నవనీత చోరుడు అని ఒక పేరుంది, ఈ శమంతకమణిని అపహరిస్తాడేమోనని భయపడి తన దగ్గర పెట్టుకోవడం మానేశాడు. అంటే ఆంతరమునందు శౌచము పోయింది, భగవంతుడికి వ్యతిరేకమైన ఆలోచన వచ్చింది, స్వార్థం పెరిగిపోయింది, ప్రభువు దగ్గర ఉండవలసినది తన దగ్గరే ఉండాలని కోరిక పెరిగింది. ఇదంతా కూడా ఆంతర శౌచం పోవడానికి కారణమైంది. తన దగ్గర ఉంటే ప్రమాదం జరుగుతుందేమోనని తన తమ్ముడు ప్రసేనజిత్తుకి ఇచ్చి ఇది నువ్వు మెడలో వేసుకు తిరిగన్నాడు. ప్రసేనజిత్తు మెడలో వేసుకు తిరుగుతూ ఉండేవాడు. ఒక రోజున ప్రసేనజిత్తు వేటకి బయలుదేరాడు. బయలుదేరి వేటకి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆయనతో పాటు కృష్ణ పరమాత్మ కూడా వెళ్ళాడు. అనేక మంది పౌరులు కూడా వెళ్ళారు. అరణ్యంలో క్రూర మృగాల్ని వేటాడుతున్నారు. సమయం తెలియలేదు. వేట అనేటటువంటిది తమకంతో కూడుకున్నది. జూదం, వేట, వీటిలో ఎంత సమయం పోయిందన్నది తెలియదు. తమకం కలుగుతుంది. ఆ తమకము చేత చీకటి పడిపోయింది, వేటాడుతూనే ఉన్నారు. ఈలోగా ప్రసేనజిత్తు శరీర శోధన చేసుకోవలసి వచ్చింది. శరీర శోధన అంటే శరీరంలో పెరిగిపోయినటువంటి అపవిత్రమైన మలినమైనటువంటి నీరు మూత్రంగా విడిచిపెట్టేయడం, ఇటువంటి పనులు. అవి విడిచిపెడితే కాళ్ళు చేతులు కడుక్కోవాలి, ఆచమనం చెయ్యాలి, లేకపోతే బాహ్య శౌచం ఉండదు. కాబట్టి చీకటి పడిపోయే సమయానికి ప్రసేనజిత్తు అరణ్యంలో శరీర శోధన చేశాడు. కానీ కాళ్ళు చేతులు కడుక్కుని ఆచమనం చేయలేదు. దాంతో బాహ్య శౌచం పోయింది. ఎప్పుడైతే బాహ్య శౌచం పోయిందో శమంతకమణి వలన ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పుడు బాగా అరణ్యం, ఆ పైన చీకటి పడిపోయింది. ఈ ప్రసేనజిత్తు గుర్రం మీద తిరిగి ఊరు వెళ్ళిపోతున్నాడు ద్వారకా నగరానికి. అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఒక సింహం వచ్చి ప్రసేనజిత్తు మీద పడి ఒక్క ఉదుటలోనే ఆ ప్రసేనజిత్తుని చంపేసింది. చంపేసి ఆయన శరీరాన్ని కొంత తినేసింది, గుర్రాన్ని కొంత తినేసింది. అంత చీకటిలో కూడా వెలిగిపోతున్నటువంటి ఆ శమంతకమణిని ఆశ్చర్యంతో చూసి తినడానికి పనికి రాకపోయినా నోట కరుచుకుని పట్టుకుపోయింది. దానికి ఎందుకో పనికిరాదు, కానీ అంత ఆకర్షణీయంగా ఉంది ఆ శమంతకమణి. అంత చీకట్లో కూడా వెలిగిపోతోంది, ఇదేమిటో అని నోట కరుచుకుని పోయింది. చీకటి పడిపోయింది, ప్రసేనజిత్తు కనపడలేదు, అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. వెంటనే సత్రాజిత్ అన్నాడు, ఈ శమంతకమణిని కృష్ణ పరమాత్మ అడిగాడు, నేను ఇవ్వనన్నాను. ఈయనకి బాల్యం నుంచి నవనీత చౌర్యం అవి అలవాటున్నాయి, నేను ఇవ్వలేదని చీకటి పడిన తరువాత బహుశः ఈయనే నా తమ్ముడి దగ్గర శమంతకమణిని అపహరించి ఉంటాడు అన్నాడు. అనేటప్పటికి అపవాదు వచ్చింది కృష్ణ పరమాత్మకి. లోకం ఎలా ఉంటుందంటే ఇవాళ పొగిడితే అందరూ పొగుడుతారు. ఎవడో ఏదో ఆధారం లేకుండా ఓ మాట అన్నాడు అనుకోండి, పూర్వాపరాలు విచారించకుండా అందరూ రాళ్ళు విసురుతారు. అది లోకానికి ఉండేటటువంటి లక్షణం. అందరూ కృష్ణ పరమాత్మ దొంగ దొంగ ప్రసేనజిత్తు దగ్గర శమంతకమణిని అపహరించాడన్నారు. ఆయన వచ్చిన అపనింద పోగొట్టుకోవడానికి మరునాడు అరణ్యంలోకి వెళ్ళాడు. వెళ్ళి వెతికితే ఒక చోట ప్రసేనజిత్తు యొక్క కళేబరం శవం కనపడింది. అప్పటికే దాన్ని కొంత భాగం సింహం తినేసింది, గుర్రాన్ని తినేసింది. శమంతకమణి కనపడలేదు. ఆయన అన్నాడు, నాకే పాపం తెలీదు, మీరు చూశారు కదా, నేను చంపితే శమంతకమణి కోసం సగం తినేసి ఉండవు కదా ఈ శరీరాలు, సగం తినేసి ఉన్నాయంటే ఇతన్ని క్రూర మృగం చంపింది అన్నాడు. అంటే అక్కడున్న ప్రజలు అన్నారు, నిజమే, ఈయన్ని ఏదో క్రూర మృగం తింది, గుర్రాన్ని క్రూర మృగం తింది. మరి నిజంగా క్రూర మృగమే తింటే శమంతకమణిని తిందగా, అది ఉండాలిగా. అది లేదంటే దాని అర్థం కృష్ణుడు రాత్రి ప్రసేనజిత్తుని చంపేసి శమంతకమణిని పట్టుకుపోయాడు. ఆ చనిపోయిన ప్రసేనజిత్తు కింద పడిపోయాడు, ఆ గుర్రం పడిపోయింది. వాటిని క్రూర మృగాలు తిన్నాయి, మణిని మాత్రం కృష్ణుడే అపహరించాడన్నారు.
తనేదో వచ్చిన అపనింద పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అపనింద మరీ పెరిగిపోయింది. నేను మొట్టమొదటే మీకు ఉపమానంలో చెప్పానే, రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయిన వ్యక్తి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తే ఇంకా ఇంకా దిగబడిపోయినట్టుగా, ఊబిలో దిగబడిపోతున్న వ్యక్తిలా ఇంకా దిగబడిపోయాడు. కాదు, నా మీద వచ్చిన అపవాదు పోగొట్టుకోవాలని ఆయన మరింత ప్రయత్నం చేద్దామని అక్కడ ఏ అడుగుజాడలు ఉన్నాయి చూశాడు. సింహం యొక్క అడుగుజాడలు కనపడ్డాయి. కాబట్టి సింహం చంపింది ప్రసేనజిత్తుని. మరి శమంతకమణిని కూడా సింహమే తీసుకుని పోయి ఉంటుందని అడుగుజాడలు బట్టి సింహం ఎటిళ్ళిందో అటు వెళ్ళాడు. కొంతసేపు అయిన తర్వాత ఒక భల్లూకము యొక్క అడుగుజాడలు కనపడ్డాయి. సింహము భల్లూకము పెనుగులాడినట్టుగా అర్థమైంది. ఈ రోజులలో నేర పరిశోధన ఎలా చేస్తారో ఆ రోజుల్లో కృష్ణ పరమాత్మ అంత కష్టపడ్డాడు తనను నిర్దోషిని నిరూపించుకోవడానికి. అక్కడ భల్లూకముడు అడుగుజాడలు కనపడ్డాయి. కనబడితే కృష్ణుడు అన్నాడు, చూశారు కదా, సింహం బహుశः నోటితో కరుచుకుని శమంతకమణిని పట్టుకెళ్ళింది. భల్లూకం వచ్చి సింహాన్ని చంపింది. అందుకే ఇదిగో ఇక్కడ సింహం కళేబరం పడుంది. సింహం పడుంది, సింహం దగ్గర భల్లూకం ఆ మణిని పట్టుకుపోయింది అన్నాడు. అంటే ప్రజలు అన్నారు, నువ్వు చెప్పడం ఎంత గడుసుతనంగా చెప్పినే వినేవాడు నమ్మేటట్టుగా చెప్పాలి కదా కృష్ణ. ఎక్కడైనా లోకంలో భల్లూకాన్ని సింహం చంపుతుందా, సింహాన్ని భల్లూకం చంపుతుందా? సింహం శమంతకమణి అట్టుకెళ్ళిందా? భల్లూకం వచ్చి సింహాన్ని చంపిందా? చంపి భల్లూకం పట్టుకెళ్ళిపోయిందా శమంతకమణిని? ఇది మళ్ళీ ఇంకో కొత్త అబద్ధం సృష్టించావు నువ్వు అన్నారు. ఎంత బయటికి వద్దామని ప్రయత్నం చేస్తే అంతగా అపవాదు బలపడిపోతోందనుకొని భల్లూకం ఎటు వెళ్ళిందో అటు వెళ్ళాడు. వెడితే భల్లూకం ఒక పెద్ద గుహలోకి వెళ్ళిపోయినట్లుగా కనపడింది. కృష్ణ పరమాత్మ గుహలోకి దిగి నడుస్తున్నాడు. అది బహు ఇరుకుగా ఉంది. ఆయన తన శరీరపు కాంతిని దీపంగా చేసుకుని నడుస్తున్నాడు. వాళ్ళకి అనుమానం వచ్చింది, వెనకనొచ్చిన వాళ్ళకి. ఒరే, మనందరినీ ఇట్లాగే మెల్లగా గుహలోకి తీసుకెళ్ళి తను తప్పుకుని మన నీ గుహలో ఉంచేసి ఏ రాళ్ళు అడ్డుపెట్టి వెళ్ళిపోతాడో ఏమిటో, ఎందుకు వచ్చిన గొడవ? నువ్వు నిజంగా నిర్దోషివైతే ఆ భల్లూకాన్ని చంపి శమంతకమణిని పట్టుకుని రా, నమ్ముతాం. అప్పటిదాకా మేము గుహ బయట ఉంటామని వాళ్ళందరూ వెళ్ళిపోయి గుహ బయట నించున్నారు. ఒక్క కృష్ణుడిని గుహలో వదిలేశారు. ఆయన గుహలో బయలుదేరి లోపలికి వెడుతున్నాడు. వెడుతుంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక యవ్వనంలో ఉన్నటువంటి ఒక స్త్రీ నిలబడి ఊయల ఊపుతోంది. చూడగానే భగవంతుని యందు ఆమెకి అంత అనురాగం కలిగింది. కథ తిరగాలి కదూ. జాంబవంతుడు లేచి వచ్చాడు. అక్కడ కృష్ణ పరమాత్మ ఉన్నాడు. చూడగానే పరపురుషుడు. ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. నువ్వెవరని అడిగాడు కృష్ణుడు. మాట పెరిగింది. ఇద్దరూ యుద్ధం మొదలుపెట్టారు. 21 రోజుల యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరగడంలో స్రవించినటువంటి రక్తం ప్రవహించి ఏటిగా బయటికి వెళ్ళింది. బహుశः విఘ్నేశ్వరుడు ఎక్కడ వ్యక్తమై, విఘ్నేశ్వరుడు ఎక్కడ అనుగ్రహం చూపించాలన్న ప్రవాహం ముందలా వెడుతుందో ఏమో. మరి కాణిపాకంలో కూడా మరి అలాగేగా, బావిలోంచి మొట్టమొదట నెత్తురే వచ్చింది. ఆ తర్వాత ఈ కాణిపాకం 1.25 ఎకరాల వరకు ఉన్నటువంటి భూమి తడిసిపోయేటట్టుగా కొబ్బరికాయలు కొట్టి నీళ్లు ప్రవహిస్తే విఘ్నేశ్వర మూర్తి వ్యక్తమైంది. కాబట్టి ఆ నెత్తురు గుహలో ఉంచి బయటికి వెళ్ళింది. వాళ్ళు అనుకున్నారు, లోపలేదో పెద్ద యుద్ధం జరుగుతోంది, కృష్ణుడు భల్లూకంతో చేశాడో భల్లూక సైన్యంతో చేశాడో కృష్ణుడిని మట్టు పెట్టారో మనకి తెలియదు, కానీ ఇద్దరిలో ఎవరు బయటకు వచ్చినా ప్రమాదం, మనకెందుకు వచ్చిన గొడవని పోతే కృష్ణుడు కదా పోతాడని చెప్పేసి బండలు అడ్డు పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. లోపల 21 రోజుల యుద్ధం జరుగుతుండగా కృష్ణుడు జాంబవంతుడితో మల్ల యుద్ధం చేస్తూ గట్టిగా ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని గుద్దుకుంటున్నారు. ఆ సమయంలో జాంబవంతుడికి అనుమానం వచ్చింది, నాతో ఇంతకాలం యుద్ధం ఎవరు చెయ్యరు, 21 రోజుల యుద్ధం చేస్తున్నాడు, ఈయన్ని చూస్తూ ఉంటే నాకేదో పరవశం కలుగుతోంది, నా శక్తి తగ్గుతోంది, ఈయన శక్తి పెరుగుతోంది. నేను ఇట్లా ఎవరిని చూశాను అంటే త్రేతాయుగంలో రామచంద్రమూర్తిని చూశాను, ఆయనని సేవించాను. ఆ రోజులలో అనుకునేవాడిని,
అంతటి మహానుభావుడు, ఆజానుబాహు వరవింద తలాయతాక్షం, పెద్ద పెద్ద చేతులు, ఆ కళ్ళు. ఆ రామచంద్రమూర్తి నన్ను ఒక్కసారి కౌగలించుకుంటే బాగుండు అనుకునేవాణ్ణి. కానీ ఆ అవతారంలో నా కోరిక తీరలేదు. అచ్చు రాముడిలాగే ఉన్నాడు, ఆయనే ఈ రూపంలో వచ్చాడేమో, నా కోరిక తీరుస్తున్నాడేమో. త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం వచ్చేసింది అని ఆలోచించి వచ్చినవాడు రాముడే అని గ్రహించి కృష్ణ పరమాత్మని స్తుతి చేశాడు. చేస్తే కృష్ణ పరమాత్మ తన యథార్థ స్వరూపాన్ని తెలియచేసి తనకి కలిగినటువంటి కష్టాన్ని చెప్పి ఈ శమంతకమణిని నేను తీసుకెళ్ళాలి అని అడిగాడు. పరమ సంతోషం స్వామి, మీకు శమంతకమణి ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఏముంటుంది? శమంతకమణే కాదు, దీనితో పాటుగా నీకు నా కుమార్తె అయిన జాంబవతినిచ్చి వివాహం చేస్తున్నానన్నాడు. అంటే ఇప్పుడు మీరు బాగా గుర్తుపట్టాలి, శమంతకోపాఖ్యానంలో శమంతకమణి కృష్ణుడికి పెళ్లిళ్ళు చేయడం మొదలెట్టింది. శమంతకమణితో పాటు జాంబవతి కూడా లభించింది. ఇప్పుడు కృష్ణుడు జాంబవతిని శమంతకమణిని తీసుకుని ద్వారకానగరానికి వచ్చి, ఇదిగో నా యందు ఏ దోషం లేదు, శమంతకమణిని తీసుకొచ్చాను, సత్రాజిత్తు నీకు ఇచ్చేస్తున్నాను, నేను మీ తమ్ముడిని చంపలేదు, ఇప్పటికైనా నమ్ముతావా? జాంబవంతుడు తీసుకెళ్ళాడు, ఇదిగో జాంబవంతుడిని ఓడించి తీసుకొచ్చాను, జాంబవతిని కూడా పరిణయమాడుతున్నాను అని చెప్పాడు. సత్రాజిత్తు చాలా పరితాపం పొందాడు. అక్కడతో అయిపోతే సంకటహర చతుర్థి శమంతకోపాఖ్యానం గుర్తుపెట్టుకోవడం కష్టం అనవలసిన అవసరం ఏముందండి? కానీ అక్కడతో అవలేదు కదా. సంకటంలో పడిపోవడం అంటే అంత తేలిగ్గా వదిలిపెడుతుందా సంకటం అన్నది? ఆ సత్రాజిత్ అన్నాడు, నాకు మగపిల్లలు లేరు, ఉన్నది ఒకే ఒక ఆడపిల్ల సత్యభామ. ఆ సత్యభామని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, ఎందుకంటే నేను నీ మీద అపవాదు వేశాను, మా తమ్ముడిని చంపేశావని. నువ్వింత కష్టపడి నాకు శమంతకమని నీకు ఇచ్చావు, నా పాపం పోవాలంటే నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను, నా కూతుర్ని వివాహం చేసుకోమని సత్యభామనిచ్చి పెళ్లి చేశాడు. ఇప్పుడు రెండో పెళ్లి శమంతకమణి వల్ల. ఉన్నది నాకొక్క కూతురు, ఎప్పటికైనా ఈ మణి అల్లుడికే వెళ్ళాలి, కాబట్టి ఈ మణి నీకు ఇచ్చేస్తాను, తీసేసుకోమన్నాడు. తీసేసుకోమంటే కృష్ణ పరమాత్మ అన్నాడు, ఇప్పటికే దాన్ని అడిగినందుకే నా మీద అపవాదులు వచ్చాయి, నువ్వు నాకు కోరి కోరి ఇచ్చినా దాని వలన ఏ ఇబ్బంది వస్తుందో నీ దగ్గరే పెట్టుకో, తర్వాత చూద్దాం, నీకేమైనా అయిపోతే అప్పుడు చూద్దాం, నీ దగ్గర ఉంచమన్నాడు. సత్రాజిత్తు దగ్గర ఉంచుకున్నాడు. అక్కడ వరకు కథ బాగుంది కదా, కొంతవరకు గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఇబ్బంది ఎక్కడ వచ్చిందంటే, ఆ కాలంలో అక్రూరుడు, కృతవర్మ, శతధన్వుడు అని ముగ్గురు ఉండేవారు. అక్రూరుడు మహాభక్తుడు, మీరు అక్రూరుడు గురించి వినుంటారు. కంస సంహారానికి భాగవతంలో బలరామకృష్ణుల్ని తీసుకెళ్ళింది అక్రూరుడి. అంతటి మహాభక్తుడు అక్రూరుడు. అటువంటి అక్రూరుడు, కృతవర్మ, శతధన్వుడు, వీళ్ళు ముగ్గురు సత్రాజిత్తుని సత్యభామనిచ్చి పెళ్లి చెయ్యమని అడుగుతూ ఉండేవారు. అడిగితే సత్రాజిత్ అనేవాడు, ఇంకా నిర్ణయించుకోలేదు, మీ ముగ్గురులో ఎవరికో ఒకళ్ళకి ఇచ్చి వివాహం చేస్తానంటూ ఉండేవాడు. అకస్మాత్తుగా ఈ సంఘటన జరిగి ఎప్పుడైతే శమంతకమణిని కృష్ణ పరమాత్మ తీసుకొచ్చి ఇచ్చేశాడో, అంత కష్టపడ్డాడో అపవాదు నుంచి బయటపడడానికి, బాధపడినటువంటి సత్రాజిత్తు సత్యభామని కృష్ణ పరమాత్మకిచ్చి వివాహం చేశాడు. దాంతో వాళ్ళ ముగ్గురికి కోపం బయలుదేరింది. మాకిస్తానన్న సత్యభామని ఇవ్వకుండా కృష్ణుడికి ఇచ్చాడు అని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. ఒకానొకప్పుడు పాండవుల్ని లక్క ఇంట్లో పెట్టి కాల్చేశారు అని చెప్పి వాళ్ళు దగ్ధమైపోయారని వార్త బయలుదేరింది. ఆయనకి తెలియదా కృష్ణ పరమాత్మకి వాళ్ళు బ్రతికున్నారని తెలుసు. కానీ ధృతరాష్ట్రుణ్ణి ఏదో సేద తీర్చడానికి, పరామర్శించడానికి వెళ్ళినట్టుగా హస్తినాపురానికి వెళ్ళాడు. ఇదే అవకాశం, కృష్ణుడు లేడు ఊళ్ళో, ఇప్పుడే సత్రాజిత్తు మీద ప్రతీకారం తీర్చుకోవాలని అక్రూరుడు, కృతవర్మ, శతధన్వుడు ముగ్గురు సత్రాజిత్తు ఇంట్లోకి ప్రవేశించి ఆ శమంతకమణిని అపహరించారు. అపహరించిన తర్వాత ఈ శతధన్వుడు అన్నాయని ఇంకొంచెం దూరం వెళ్ళి ఆ సత్రాజిత్తుని సంహరించేశాడు. చంపేసి ముగ్గురు కలిసి పారిపోతున్నారు. భక్తి అన్నది ఒక్కొక్కసారి ఉద్ధాన పతనానికి లోనవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కష్టం వచ్చినప్పుడు ఏమిటి దేవుణ్ణి పట్టుకున్నాను నాకేమొచ్చిందని ఆ భక్తి పోతూ ఉంటుంది, మళ్ళీ నిలబడుతూ ఉంటుంది. అక్రూరుడు తప్పు
మనకి ఎందుకు ఈ పనులు, అసలు ఎందుకు ఇట్లాంటి పని చేశాను, కృష్ణ పరమాత్మకి సత్యభామ దక్కితే నేను ఎందుకు అసూయ పడాలని బాధపడ్డాడు. శతధన్వుడు తొందరపడి మరి సత్రాజిత్తుని కూడా చంపేశాడు. ఈలోగా మళ్ళీ కృష్ణుడు వచ్చేస్తున్నాడని కబురు అందింది. మామగారు చనిపోయాడని కబురు వెళ్ళింది కృష్ణుడికి. వెనక్కి వస్తున్నాడు. వస్తే చంపేస్తాడేమో అని భయపడి ఆ శమంతకమణిని తీసుకొచ్చి అక్రూరుడి దగ్గర పడేసి, నువ్వు భక్తుడివి, నిన్నైతే ఏం చేయడు, నీ దగ్గర దాచుకో అని చెప్పి శతధన్వుడు మంచి వేగంగా వెళ్ళిపోగలిగిన గుర్రం ఎక్కి పారిపోతున్నాడు. కృష్ణుడు రాని వచ్చాడు. సత్రాజిత్తుని ఎవరు చంపారని భోగట్టా చేశాడు. చేస్తే శతధన్వుడు చంపేశాడని తెలిసింది. వెళ్ళి అన్నగారు బలరాముణ్ణి కూడా రథం మీద ఎక్కించుకొని ఆ శతధన్వుణ్ణి వెంబడించాడు. ఆయన గుర్రం మీద వెళ్ళి 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 పారిపోతుంటే గుర్రం బడలిపోయి పడిపోయి మరణించింది. ఈ శతధన్వుడు వెనక కృష్ణుడు వచ్చేస్తున్నాడన్న భయంతో పరిగెత్తుకుంటూ చెట్ల మధ్య నుంచి వెళ్ళిపోతున్నాడు. రథం ఎలా వెడుతుంది? మనిషి వెళ్ళినట్టుగా రథం వెళ్ళలేదుగా చెట్ల మధ్య. అందుకని కృష్ణుడు అన్నాడు రథం దిగి, అన్నయ్య నువ్వు రథంలో కూర్చో, నేను వెళ్ళి శతధన్వుణ్ణి శిక్ష వేసి ఆ శమంతకమణిని తీసుకొస్తానని చెప్పి అన్నగారిని బలరాముడి రథంలో కూర్చోబెట్టి తాను పరిగెత్తుకుంటూ వెళ్ళి శతధన్వుణ్ణి పట్టుకుంటే శతధన్వుడితో యుద్ధం జరగడంలో శతధన్వుణ్ణి సంహరించి ఒళ్ళంతా వెతికాడు. శమంతకమణి కనపడలేదు. ఆయన అక్రూరుడి దగ్గర పెట్టేశాడు. అక్రూరుడు ఇంతటి మహానుభావుడు కృష్ణ పరమాత్మకి ముఖం ఎలా చూపిస్తానని ఆ ఊళ్ళో ఉండకుండా కాశీ వెళ్ళిపోయాడు. అది అక్రూరుడి దగ్గర ఉందని, అక్రూరుడు కాశీ వెళ్ళిపోయాడని ఎవ్వరికీ తెలియదు. కృతవర్మ దేశాలు పట్టిపోయాడు. అసలు ఆ శమంతకమణి ఎక్కడుందో ఎవరికీ తెలియదు. శతధన్వుడి దగ్గర దొరకలేదు. కృష్ణ పరమాత్మ తిరిగి వచ్చి రథంలో కూర్చున్న బలరాముడితో చెప్పాడు, అన్నయ్య అన్నయ్య ఆ శతధన్వుడిని సంహరించాను, ఒళ్ళంతా వెతికాను, కానీ ఎక్కడా శమంతకమణి లేదన్నయ్యా అన్నాడు. అంటే బలరాముడు అన్నాడు, నువ్వు చిన్నప్పటి నుంచి నవనీత చౌర్యం అవి నీకు అలవాటే, ఆ శమంతకమణి తీసుకొస్తే అన్నదమ్ములం కాబట్టి మన ఇద్దరికీ చెందుతుంది, బంగారం రోజు ఇద్దరం సగం సగం తీసుకోవలసి ఉంటుంది, మీ మామగారు సత్రాజిత్ కదా నీకిచ్చాడు, అందుకని చెప్పి నాకెందుకు ఇవ్వాలన్న ఉద్దేశ్యంతో శమంతకమణి దొరకలేదని అబద్ధం చెప్పేస్తున్నావు, చిన్నతనం నుంచి నీ లీలలు ఇంతే, నేను నీతో కలిసి ఉండనని చెప్పి ఆయన రథం దిగిపోయి మిథిలా నగరానికి వెళ్ళిపోయాడు. ఇదెక్కడి ప్రారంభం రా, ఈ శమంతకమణితో అనుకుని కృష్ణ పరమాత్మ అంతఃపురానికి దిగాలుబడి. అంటే సత్యభావం అనుకుంది ఇది యథార్థానికి మా నాన్నగారు ఇచ్చారు అల్లుడికి, కానీ అంతకన్నా ముందు నిజానికి ఎవరిచ్చారు? జాంబవంతుడు ఇచ్చాడు ప్రసేనుణ్ణి చంపి సింహం తీసుకుపోతుంటే. ఇప్పుడు ఆ శమంతకమణి కృష్ణుడి దగ్గర ఉంటే సత్రాజిత్ ఇచ్చాడన్న పేరు వస్తుందేమో, సత్యభామ వెలిగిపోతుంది అన్న ఉద్దేశ్యంతో జాంబవతి మీద ప్రేమతో అది ఎక్కడో దాచేశాడు కృష్ణుడు. దాచేసి పోయిందని చెప్పేస్తున్నాడు. జాంబవతికి ప్రీతి చేయడం కోసమని మా నాన్నగారిచ్చారన్న మాట రాకుండా ఉండడం కోసం కనపట్టలేదని చెప్తున్నాడని సత్యభామ అనుకుంది. నిజానికి మా నాన్నగారు కదా సింహాన్ని చంపి తీసుకొచ్చి కృష్ణుడికి ఇచ్చింది, కానీ సత్రాజిత్తు మీద ప్రేమతో సత్యభామ మీద ప్రేమతో మా నాన్నగారి పేరు మాటుకెళ్ళిపోయేటట్టుగా చేయడానికి మణి కనపట్టలేదని చెప్పేస్తున్నారు ఆయన అని జాంబవతి అనుకుంది. ఇటు భార్య జాంబవతి అనుమానించింది, అటు భార్య సత్యభామ అనుమానించింది. ఇటు అన్నగారు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఊళ్ళో పౌరులందరూ మళ్ళీ మనం అనుకున్నాం కానీ కన్ను అలాగే ఉంది కృష్ణుడికి ఆ శమంతకమణి మీద, పట్టుకొచ్చినట్టే పట్టుకొచ్చి మళ్ళీ దాన్ని ఆయనే ఎత్తుకుపోయాడు అని మళ్ళీ వదంతి బయలుదేరి. అసలు ఇందులోంచి బయటికి ఎట్లా రావాలి? ఇది బయటికి రావాలంటే శమంతకమణి ఎక్కడుందో తెలియాలి. శమంతకమణి అక్రూరుడి దగ్గర ఉంది, అక్రూరుడు పట్టుకుపోయాడని ఊహించడానికి అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన మహాభక్తుడు, ఆయన ఎత్తుకుపోయాడని ఎవరు అనుకోరు, ఆయన పట్టుకుపోయాడు. ఇప్పుడు ఈ కథకి ముగింపు ఎలా? ఈ సంకటం ఏమిటి నాకు? ఇందులోంచి అసలు ఈ ఇరుకులోంచి బయటికి ఎలా రావాలి? అన్నయ్య ఎప్పటికొస్తాడు? బయటికి వెడితే ఎవరు చూసినా నన్ను నింద చేసేవాళ్లే. అంటే సంకటం అన్నది వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో, అన్నం తిననివ్వదు, నీళ్లు తాగనివ్వదు, పడుకోనివ్వదు, తనవారు కూడా తనని అనుమానిస్తారు. అది ఎంత భయంకరంగా ఉంటుందో మనం అనుభవిస్తే తట్టుకోలేమని దయాళు అయినటువంటి కృష్ణ పరమాత్మ అనుభవించి చూపించాడు మనకి.
అప్పుడు ఆయన ఆలోచన చేస్తూ బాధతో కూర్చున్నాడు అంతఃపురంలో. ఎలా నేను ఈ సంకటం నుంచి బయటికి వస్తాను, ఎలా పోతుంది నాకు ఈ అపవాదని. అసలు ఇంతకీ ఈ కథలో ఇప్పటి వరకు మీకు ఎక్కడైనా వినాయకుడు కానీ చంద్రుడు కానీ కనపడ్డా? ఇప్పటి వరకు కనపడరు శమంతకోపాఖ్యానంలో. అదో పెద్ద చలనచిత్రం శమంతకోపాఖ్యానం. చిత్రం ఏంటంటే, అప్పుడు నారద మహర్షి వచ్చారు. వచ్చి, కృష్ణ నువ్వు బెంగ పెట్టుకోకు, నువ్వు ఏ రోజున ప్రసేనజిత్తుతో కలిసి వేటకి వెళ్ళావో జ్ఞాపకం తెచ్చుకో అన్నారు. ఆయన బాగా జ్ఞాపకం తెచ్చుకొని గుర్తొచ్చింది, భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్థి తిథి నాడు వెళ్ళాను, అదే నీ కొంప ముంచేసింది. ఆ రోజు చీకటి పడిన తరువాత నువ్వు ప్రసేనుడితో పాటుగా తిరిగి వస్తున్నప్పుడు తల ఎత్తి చంద్రబింబాన్ని చూశావు. చంద్రబింబాన్ని చూసిన కారణం చేత నీకు అపనిందలు రావాలి, అందుకని అపనిందలన్నీ వచ్చాయి, అందుకని ఇంత సంకటంలో పడిపోయావు అంటే ఏమీ తెలియని వాడిలా కృష్ణుడు అన్నాడు, చవితినాడు చంద్రుణ్ణి చూస్తే అపనిందలు ఎందుకు వస్తాయి అని అడిగాడు. అడిగితే దానికొక కథ ఉందని కథలో కథ. అప్పుడు నారదుడు చెప్పాడు, భాద్రపద శుక్ల చతుర్థి నాడు వినాయక స్వామి వారి యొక్క ఆవిర్భావం, వరసిద్ధి వినాయకుడు అంటారు. మీరు చూడండి, వర శబ్దం వేశారనుకోండి, ఇక ఇది అది అని లేదు, ఏదైనా అని దాని లక్షణం, శ్రేష్టమైన అధికమైన అని. చూడండి, శ్రీ సూక్తం చిట్ట చివరిలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని చెప్తుంది మంత్రం. 6 లక్ష్ముల్ని చెప్తుంది వేదం. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నామవసర్వదా అంటుంది. 6వది వరలక్ష్మి. వర అంటే శ్రేష్టమైన, ఇక అది ఇది అని లేదు, ఏదైనా ఇవ్వగలిగిన స్వరూపం. అదే శ్రావణ మాసంలో చేసేటటువంటి వరలక్ష్మి వ్రతం. అటువంటి వరసిద్ధి వినాయక, ఏదైనా ఇవ్వగలిగినటువంటి గొప్ప శక్తివంతుడుగా విఘ్నేశ్వరుడు ఆవిర్భవించాడు. అలా ఇవ్వాలంటే ఏం చేయాలి? మనలో తప్పులు చూడడం మొదలెట్టాడనుకోండి, ఇవ్వలేడు. ఆయన పిల్లవాడిగా, అంటే నేను మొట్టమొదట్లో ప్రసంగంలో చెప్పానే, పిల్లవాడి మనస్తత్వం ఎలా ఉంటుందో అంతగా మన తప్పులను మరిచిపోగలిగిన ప్రేమైక మూర్తిగా అవతార స్వీకారం చేశాడు భాద్రపద శుక్ల చవితి నాడు. ఆయన పరబ్రహ్మం, పరబ్రహ్మంకి అవతారం ఉంటుంది కాబట్టి ఆవిర్భావ దినోత్సవం వరసిద్ధి వినాయకుడిగా వచ్చాడు. ఆయన తల్లిగారు పెట్టిన పదార్థాలన్నీ తిని, నేను ఎప్పుడూ చిన్న పిల్లవాడిలా ఉంటాను లోకంలో, ఉండి అందరినీ అనుగ్రహిస్తాను, మీ తప్పులు మరిచిపోతూ ఉంటాను అని చెప్పడానికి ఆ కుడుములు ఉండ్రాళ్ళు చేత పట్టుకుని నడిచి వెడుతున్నాడు. చంద్రుడు ఆకాశంలోంచి చూశాడు. చూసి ఆయన అనుకున్నాడు, ఎంత వికారంగా ఉన్నాడు ఈ పిల్లాడు, ఏనుగు ముఖం, ఒకటే దంతం, పెద్ద బొజ్జ, పొట్టి కాళ్ళు, మరుగుజ్జు స్వరూపం అని అనుకుని పెద్ద నవ్వు నవ్వాడు. చంద్రుడికి ఎందుకు విఘ్నేశ్వరుణ్ణి చూస్తే అంత నవ్వు వచ్చిందంటే, లోకంలో ఎవరైనా చాలా అందంగా ఉన్నారనుకోండి, వెంటనే చంద్రుడి లాంటి ముఖం ఉన్నవాళ్ళు అని వర్ణిస్తారు. చంద్రముఖి అని మనకి వర్ణన కనపడుతుంటుంది, ఆమె ముఖము బింబము వలె ఉన్నది అని. చంద్రుడు అంటే అందగాడు అని లోకంలో ఒక ప్రఖ్యాతి. అయితే నిజానికి బాహ్యంగా చాలా అందంగా ఉంటాడేమో కానీ చంద్రుడు, ఆయన ప్రవర్తన యందు దోషాలున్నాయి. దోషాలు ఉండబట్టే కదా కళలు పెరగడం తరగడం మామగారి శాపం ఇచ్చాడు. అలాగే గురువుగారి విషయంలో కూడా దోషం ఉందని కదా చంద్రుడి గురించి లోకంలో ప్రఖ్యాతి. నడవడి విషయంలో అందరినీ అనుగ్రహించడంలో విఘ్నేశ్వరుడు గొప్పవాడు. కేవలంగా బాహ్యంలో అందంగా ఉండేవాడు చంద్రుడు. నిజానికి ప్రవర్తనలో అనుగ్రహించడంలో విఘ్నేశ్వరుడు ఎక్కడా, చంద్రుడు ఎక్కడా? పిల్లవాడి రూపంలో ఉండి నేను అందరినీ క్షమిస్తాను, నా విశాల హృదయం ఇటువంటిదని చెప్పడానికి వినాయకుడు పిల్లవాడిగా వెడుతుంటే ఆయన్ని చూసి పకపక పకపక నవ్వాడు. వెంటనే వినాయకుడు ఆలోచించి, ఓహో నీకు అందం ఎందుకు వచ్చింది? పరబ్రహ్మమైనటువంటి నేను అనుగ్రహించబట్టి. నీకు ఆ విషయం జ్ఞాపకం లేదు. నేను అందగాణ్ణి అన్న అహంకారంతో నన్ను చూసి వికటంగా నవ్వావు.
మనిషికి ఏదైనా ఉండొచ్చు, అహంకారం స్వార్థం ఈ రెండు మనిషిని వృద్ధిలోకి రానివ్వవు. ప్రతిదానికి స్వార్థమే. ఎప్పుడూ ఒళ్ళు కందకూడదు, బట్ట నలగకూడదు, ఏ పని చేయకూడదు. అట్లా బ్రతికేద్దామని అనుకోవడం తప్పు కదా. ఒళ్ళు నలగాలి, చెమట పట్టాలి, సమాజం కోసం కష్టపడాలి, ఏదో ఒక పని చెయ్యాలి. ఏమీ చెయ్యకుండా కూర్చుంటానంటే దానివలన ఎలా శ్రేయస్సు కలుగుతుంది? అది మంచి పద్ధతి కానే కాదు. కాబట్టి నీకు అహంకారం కలిగింది, స్వార్థమున్నది, ఈ రెండు నీకున్నాయి. కాబట్టి దీనికి విరుగుడు నీకు శాపం ఇస్తున్నాను. అందరూ నిన్ను చూసి అబ్బా చంద్రబింబం, అబ్బా చంద్రబింబం అంటారని కదూ నీకు అహంకారం. ఇవాళ నుంచి నిన్ను ఎవరైనా చూస్తే లోకంలో వాళ్ళకి అపనిందలు వస్తాయి అని శపించాడు విఘ్నేశ్వరుడు. వెంటనే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఈ వార్త తెలిసింది. చంద్రబింబం కనపడింది అనుకోండి, భాద్రపద శుక్ల చవితి నాడు కాదు, ఎప్పుడైనా సరే చంద్రబింబం కనపడింది అనుకోండి అపవాదులు వస్తాయి. అయ్య బాబోయ్ అని చీకటి పడేటప్పటికీ చంద్రుణ్ణి చూడడం మానేశారు. అందరూ ఉత్తరీయాలు అడ్డు పెట్టుకుని ఈ చంద్రుడు ఒకడు ఆకాశంలో కనపడతాడో ఏమిటో బాబాయ్ అపవాదులు వస్తాయని నింద చేయడం మొదలెట్టారు. లోకానికి పోకడది. చీకటి పడకముందే పని పూర్తి చేసుకోండి, బయటికి వెడితే ఆయనోడు ఆకాశంలో అండం మొదలెట్టారు. అందరూ తనని నింద చేస్తుంటే, తనని చూసేటప్పటికి పొంగిపోయిన వాళ్ళు అందరూ నింద చేస్తుంటే తట్టుకోలేక చంద్రుడు పాల సముద్రంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ చంద్రుడు పాల సముద్రంలోకి వెళ్ళిపోతే లోకానికి ఇబ్బంది ఏమిటి అంటే ఓషధీతత్వం పోయింది. చంద్రుడిలోంచి అమృతం స్రవిస్తూ ఉంటుంది, ఆయన కిరణములలోంచి అమృతం స్రవిస్తుంది. అది గింజల మీద పడింది అనుకోండి, పంట పండినప్పుడు ఎన్నేళ్లు దాచినా మళ్ళీ మీరు ధాన్యం పట్టుకెళ్ళి భూమిలో చల్లితే అందులోంచి మొక్క వస్తుంది. ఒక్క మొక్క వస్తే, కంకు వస్తే ఇంత ధాన్యం వస్తుంది. అమృతతత్వం పోయిందనుకోండి, ఇక మళ్ళీ ఆ గింజ వేస్తే మొక్క రాదు. చంద్రకిరణములు లేకపోతే అమృతత్వం ఉండదు, ఓషధులు ఉండవు. ఓషధీతత్వం లేకపోతే అన్నం ఎలా దొరుకుతుంది? మళ్ళీ మళ్ళీ పంట ఎలా పండుతుంది? లోకం గగ్గోలు పెట్టి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళింది. ఏ ఇబ్బంది వచ్చినా దేవతలు కానీ మనుష్యులు కానీ బ్రహ్మగారి దగ్గరికి వెడతారు. అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెడితే బ్రహ్మగారు అన్నారు, ఇది విఘ్నేశ్వర శాపం చంద్రుడికి. ఆయన విఘ్నేశ్వరుణ్ణి చూసి వికటంగా నవ్వాడు. అహంకారంతో స్వార్థంతో శపించాడు విఘ్నేశ్వరుడు, నిన్ను చూస్తే అపనిందలు వస్తాయని. ఆయన తీయాలి ఆ శాపం, ఆయన పరబ్రహ్మం, నేను తీయకూడదు. కాబట్టి మీరు విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళండి అన్నాడు. దేవతలు మనుష్యులు అందరూ బ్రహ్మగారి విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు. ప్రార్థన చేస్తే దయాళువు కదూ, అందుకని వెంటనే విఘ్నేశ్వరుడు అన్నాడు, అయితే నా శాపాన్ని నేను బాగా తగ్గించేస్తున్నాను. ఒక్క భాద్రపద మాసంలో వచ్చినటువంటి శుక్లపక్ష చవితి నాడు నన్ను చూసి చంద్రుడు నవ్వాడు కాబట్టి ఆ ఒక్కరోజు చంద్రుణ్ణి చూడకూడదు. ఆ ఒక్కరోజు చంద్రుణ్ణి చూస్తే మాత్రం అపవాదులు సంకట స్థితి ఏర్పడి తీరుతుంది. మిగిలిన రోజుల్లో చంద్రుణ్ణి చూసినా పర్వాలేదు అనేటప్పటికీ ఈ వార్త పట్టుకెళ్ళి పాలసముద్రంలో చంద్రుడికి చెప్పారు. అమ్మయ్యా, విఘ్నేశ్వరుడు నాకు శాపాన్ని విముక్తి చేశాడు, ఇంకెప్పుడు నా జన్మలో అహంకారం జోలికి పోను, స్వార్థం జోలికి పోను. ఎందుకు పనికొస్తుంది వాక్యంలో అందం, విఘ్నేశ్వరుడిలా ఉండాలి మనిషి అని తెలుసుకుని చంద్రుడు చెంపలేసుకుని బయట వచ్చాడు. విఘ్నేశ్వరుడు ఎంత దయాళు అంటే ఆయన చంద్రుడు తప్పు తెలుసుకున్నాడని పొంగిపోయి నృత్యం చేశాడు. ఎవరైనా నృత్యం చేయడానికి వచ్చారనుకోండి, వాళ్ళు చాలా విపరీతమైన లావుగా పొట్టిగా ఉన్నారనుకోండి, వాళ్ళు నృత్యం చేస్తే నవ్వుతారు. నృత్యం చేయాలంటే ఏదో సన్నగా శరీరం దానికి సహకరించేటట్టుగా అందంగా ఉంటే నృత్యం చేస్తే బాగుంటుంది. అంతేగాని విఘ్నేశ్వరుడు నృత్యం చేయడం ఏమిటి అంటే, ఆయన అవతలవాడు తన తప్పు తెలుసుకుంటే సంతోషాన్ని పట్టలేకపోయాడు, పట్టలేక నృత్యం చేశాడు. చంద్రుడు వచ్చి క్షమాపణను అడిగాడని కాదు, చంద్రుడు తప్పు తెలుసుకున్నాడు చాలు. ఎవడి తప్పు వాడు తెలుసుకుంటే చాలు. నృత్యం చేస్తే నృత్య గణపతి స్వరూపం వచ్చింది. అప్పుడు చంద్రుడు వచ్చి మళ్ళీ ఆకాశంలోకి ఎక్కాడు. మళ్ళీ ఓషధీతత్వం వచ్చింది. మళ్ళీ వెనక్కి రండి. నారదుడు ఈ విషయం చెప్పి కృష్ణ పరమాత్మకి, కృష్ణ భాద్రపద శుక్ల చవితి నాడు నువ్వు ప్రసేనుడితో కలిసి వేటకి వెళ్ళి చీకటి పడ్డాక చంద్రబింబాన్ని చూశావు, అందుకని వచ్చింది ఈ సంకట స్థితి. ఇది పోవాలి అంటే నువ్వు కూడా మళ్ళీ విఘ్నేశ్వరుడి యొక్క వ్రతం చెయ్యాలి.
మళ్ళీ నువ్వు కూడా భాద్రపద శుక్లపక్షంలో చవితి నాడు వచ్చేటటువంటి విఘ్నేశ్వరుడి యొక్క వ్రతం చేస్తే ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రుడవైతే నీకు వచ్చినటువంటి అపనింద తొలగిపోతుంది. లేకపోతే నిన్ను ఈ అపనింద ఇట్లాగే వెంటాడుతుంటుంది, ఈ సంకట స్థితి నీకు ఇట్లాగే కొనసాగుతుంది. అంటే కృష్ణ పరమాత్మ అంతటి వాడు భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితి నాడు వినాయకుడిని ప్రార్థన చేస్తే ఈ వ్రతాన్ని ఇట్లా చెయ్యమని చెప్పినవాడు విఘ్నేశ్వరుడే. నువ్వు ఎలా పూజ చేశావో అట్లా పూజ చేసి నువ్వు కష్టంలోంచి బయటకు రావడానికి ఎంత కష్టపడ్డావో ఇతివృత్తమైనటువంటి ఈ శమంతకోపాఖ్యానం కథంతా చెప్పుకుని అక్షతలు వేసుకుంటే నన్ను చూసినా కూడా ఇబ్బంది రాదన్నాడు. కాబట్టి విఘ్నేశ్వర వ్రతకల్పం చేశాడు. విఘ్నేశ్వర వ్రతకల్పం చెయ్యగానే విఘ్నేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు మేనమామ ముందు. మావా మావా, ఇవాళతో నీ కష్టాలన్నీ పోయాయి, నీకు నీలాపనిందలు పోయాయి, ఏ ఇబ్బంది ఉండదు. అదిగో కాశీపట్టణంలో ఉన్నాడు అక్రూరుడు, అక్కడుంది శమంతకమణి, అక్రూరుడికి కబురు చెయ్యి అన్నాడు. అక్రూరుడికి కబురు చేశాడు కృష్ణుడు. అమ్మయ్య, కృష్ణుడు నన్ను పిలిచాడు అంతే చాలని అక్రూరుడు పరిగెత్తుకొచ్చాడు. ఇదిగో నా దగ్గరుంది శమంతకమణి, సుధంబుడు చంపి సత్రాజిత్తు దగ్గర నుంచి తీసుకొచ్చాడు, కృష్ణ తీసేసుకోమన్నాడు. కృష్ణుడు అన్నాడు, నా దగ్గరొద్దు, అంతఃశౌచం బహిశౌచం ఉన్నవాడివి నువ్వు నీ దగ్గరే ఉంచుకుని ద్వారకానగరంలో ఉండన్నాడు. అక్రూరుడు ద్వారకానగరానికి రాగానే చక్కగా వర్షాలు పడ్డాయి, అతివృష్టి అనావృష్టి చీడ పీడ అంటువ్యాధులు అన్నీ పోయాయి. మహాభక్తుడు అక్రూరుడు ద్వారకానగరంలో ఉండిపోయాడు. శమంతకమణి దొరికింది, జరిగిన కథ తెలిసింది, నీలాపనిందలన్నీ పోయాయి. కృష్ణుడు అన్నాడు, మేనల్లుడా విఘ్నేశ్వరుడా, నేను కాబట్టి ఇంత కష్టపడి ఈ శమంతకమణి ఎక్కడుందో పట్టుకోగలిగాను. సామాన్యుడైన మనుష్యుడి మీద నీలాపనిందలు పడితే ఎలా తట్టుకుంటాడు? కుంగి కృషించి శరీరం వదిలేయడు. అందుకని భాద్రపద శుక్ల చవితి నాడు కూడా నీలాపనిందలు రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో శాపావకాశం ఇయ్యన్నాడు. అంటే విఘ్నేశ్వరుడు అన్నాడు, మామయ్య మన ఇద్దరి మధ్య జరిగిన ఈ కథ ఉందే శమంతకోపాఖ్యానం, ఇది చదువుకుంటే చాలు. విఘ్నేశ్వర చవితి నాడు ఇదొక్కటి చదువుకుంటే ఆకాశంలో చంద్రుణ్ణి చూసినా నీలాపనిందలు రావు. ఒకవేళ ఈ కథ ఇన్ని మలుపులతో ఉంది కదా, ఈ మలుపులన్నీ మాకు ఎక్కడ జ్ఞాపకం ఉంటాయండి అంటే ఒక్క శ్లోకం చదువు చాలని చెప్పారు. సింహ ప్రసేనమవధీహి సింహోజాంబవతాహత సుకుమార కమారోధీహి తవ ఏషా స్యమంతక. ఆ సుకుమారుడు ఎవరో కాడు, మనమే. ఏమీ తట్టుకోలేని సుకుమారులం. సుకుమారక ఏడవకు, ఇప్పుడు నీకు 3 రత్నాలు ఇస్తున్నాం. ఒకటి గోపాలరత్నం కృష్ణుడు, ఒకటి గజానన రత్నం విఘ్నేశ్వరుడు, మూడవది శమంతకమణి శమంతక రత్నం. 3 రత్నాలు నీకు దొరుకుతాయి. ఈ కథ ఒక్కటి చదువుకో, చదువుకోవడం చేత కాకపోతే శ్లోకం ఒక్కటి చదువుకో అన్నారు.